లంకారాజ్యానికి పట్టాభిషేకం చేసేశాడు రామచంద్రమూర్తి. వినయ విధేయతలు శరణాగతి ఎటువంటి ఫలితాన్ని తీసుకొస్తాయో రామాయణం మనకి నిరూపించి చూపిస్తుంది. ఈ మాట చెప్పారు. చెప్పగానే సుగ్రీవుడు తలెత్తి విన్నాడు. విని అందరికీ అందరూ అన్ని రకాలుగా అంత సంస్కృతితో అంత గొప్పగా అర్థమవుతారనుకోవడం పొరపాటు. రాముడి పక్కనే ఉండొచ్చు, కానీ ఎవరి స్థాయి వారిది. రాముడి పక్కనున్నంత మాత్రాన అందరికీ ఆ సంస్కారం ఉంటుందనుకోవడం, రాముడి పక్కనున్నంత మాత్రాన అందరూ అన్నింటినీ ఆ స్థాయిలో అర్థం చేసుకుంటారు అనుకోవడం పొరపాటు. అందరూ అలా ఉండరు. ఎవరి సంస్కారం వారిదే. ఎవరి యొక్క గత అనుభవాల్ని బట్టి వారికి ఆ సంస్కార బలం ఏర్పడుతుంది. అందుచేత చూడండి ఆ సంస్కార బలం ఎలా ఉంటుందో. అందుకే సంస్కారం అంటే వాల్మీకి మహర్షి చూపిస్తారు. ఎంత అందంగా చూపిస్తారో చూడండి. ఆ మాట్లాడడంలో మన అమాయకత్వం అంతా ఎక్కడ బయటపడిపోతుందంటే మన సంస్కారం అంతా మాటలోనే బయటపడిపోతుంది. తెలిసి తెలియక మనం ఎక్కువ ఖర్చు పెట్టేది ఏదంటే మాటే. పెద్దల దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడితే వాళ్ళు జాగ్రత్తగా పరికించి చూసి సంస్కారం ఎంతో కనిపెట్టేస్తారు. కనిపెట్టేసి ఆ తర్వాత ఏ స్థాయిలో వాళ్ళని మనం చూడొచ్చో చూస్తారు. చూసి ఆ స్థాయిలోనే మాట్లాడతారు వాళ్ళతో. తప్పించి వీడికి ఇంతకు మించి అక్కర్లేదు అనుకున్నప్పుడు అంతకు మించి వాడికి వడ్డించారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎవరికి ఏది వడ్డించాలో తెలుసు. అందుకని నువ్వు ఏది వడ్డింపించుకోవాలో అది పొందాలి అనుకుంటే అలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, అలా మాట్లాడాలి. అది సంస్కారము చేత మాత్రమే వస్తుంది. అందుకని సుగ్రీవుడు అంటాడు, అయితే పూర్తిగా తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. ఆయన యొక్క మైత్రీ భావన అటువంటిది. రాముడితో మిత్రత్వం నెరపాడు. రాముడికి ప్రమాదం రాకూడదన్న తాపత్రయం లోపలుంది. తను గతంలో వాలి చేత తిన్న దెబ్బలు లోపల ఉండిపోయాయి. అందుచేత తొందరగా ఒకరిని నమ్మలేడు. నమ్మలేక ఎలా చెప్తారో చూడండి. రావణస్యానుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత చతుర్భిస్సహ రక్షోభిర్భవంతం శరణంగత. గబగబా పరుగు పరుగున రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే ఈ కంటితో చూడగానే ఏం కనపడతాయో అవి మాత్రమే చెప్పాడు. అంతకు మించి లోపలికి ఆలోచించలేడు. మాటల చేత ఎవరు ఎటువంటి వారో మీరు పసిగట్టేయచ్చు. ఎంత గొప్పగా చెప్పిస్తారో చూడండి వాల్మీకి మహర్షి. సుగ్రీవుడు అంటాడు, వచ్చినటువంటి వాడు మనకి పరమశత్రువైన రావణాసురుని యొక్క తమ్ముడు, రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం ఇంకా యుద్ధాన్ని ప్రారంభించబోయే ముందొచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయన కామరూపి. ఎటువంటి రూపాన్ని కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలడు. ఈయన్ని ఒక్కసారి నువ్వు అభయం ఇచ్చి కిందకి దింపేవంటే రంధ్రాన్వేషణం చేస్తాడు. ఈ శత్రు సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. కనిపెట్టి గూఢచర్యం చేస్తాడు. అన్నగారి పనుపున ఇక్కడ రహస్యాలన్నింటినీ పసిగడతాడు. మనలో మనకి భేదాలు కల్పిస్తాడు. భేదాలు కల్పించగానే సైన్యం చీలిపోతుంది. ఎన్ని కోట్ల సైన్యం ఉన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకని? ఐకమత్యం లేదు. ఆ ఐకమత్యాన్ని చీల్చగలడు. ఎందుచేత? స్వతహాగా శత్రుపురం నుంచి వచ్చాడు కనుక, శత్రువే కనుక. ఎందుకని? మనం యుద్ధానికి ఎవరి మీదకి వెళ్ళాం? రాక్షసుల మీదకి వెడుతున్నాం. నిస్సందేహంగా ఆయన రాక్షసుడు. అందుచేత అటువంటి వారికి రామా నువ్వు శరణం ఇవ్వడానికి వీల్లేదు. నువ్వు శరణాగతి చేసినా అంగీకరించవద్దు. ఆయన్ని నువ్వు అనుమతి ఇయ్యి. అప్పటికే వానరులందరూ పెద్ద పెద్ద చెట్లు పీకేశారు, గదలు తిప్పుతున్నారు. అనుమతి ఇయ్యి, పైకెళ్ళి కొట్టేస్తాను, చంపేస్తామని అరుస్తున్నారు. అనుమతి ఇయ్యి రామా, వెళ్ళి ఆ వచ్చినటువంటి విభీషణుడి యొక్క 4 మంత్రుల్ని సంహరిస్తామన్నాడు. అంటే ఒక్కసారి చూసి రామచంద్రమూర్తి సుగ్రీవుడు వంక చూశారు. ఒక అందమైన ఉపమానం చెప్పాడు. ప్రవిష్ట శత్రు సైన్యం హి ప్రాజ్ఞశత్రు అతర్కిత నిహన్యాదంతరం లబ్ధ్వా ఉలూక ఇవ వాయసాన్. ఒకసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే రానివ్వకుండా తరిమి కొట్టినంతసేపు గుడ్లగూబ ఏమీ చెయ్యదు. ఒక్కసారి గుడ్లగూబని కాని కూర్చొనిచ్చాయా ఆ కాకిని కాకి పిల్లల్ని శుభ్రంగా గుడ్లగూబ పీక కొరికి తినేస్తుంది. ఈ వచ్చిన విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. అందుచేత విభీషణుణ్ణి రానివ్వవద్దు, విభీషణుణ్ణి అక్కడే సంహరిస్తామన్నాడు. అంటే రామచంద్రమూర్తి ఒక్కసారి చూసి, నా యందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసోయ్ సుగ్రీవా. నువ్వు మాట్లాడిన మాట వెనకాతల ఉన్నటువంటి ఆదుర్దాన్ని కూడా నేను కనిపెట్టగలను. చాలా గొప్ప మాట చెప్పావు. నీ అనుభవంలోంచి, నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమలోంచి, నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానము చేత 1కి 10 మార్లు తర్కించి ఉపమానములను చూపిస్తూ చక్కగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు ఇంకా సలహా ఇవ్వాలని మీలో ఎవరైనా అనుకుంటున్నారా అని అడిగారు.
ఎంత అందంగా అడిగారో చూడండి. అడిగితే మిగిలిన వానరులు నిశ్చేష్టులయ్యారు. ఎందుకని? ఒకరి చేత సలహా చెప్పించుకునేవాడు ఆ రామచంద్రమూర్తి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే మీలో ఎవరైనా నాకు ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఒకవేళ చెప్పాలనుకుంటే మీరు చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా నాతో చెప్పవచ్చు, చెప్పండి అన్నారు. అనగానే అవకాశం ఇచ్చినప్పుడు చెప్పకుండా ఉండకూడదు కనుక అంగదుడు లేచాడు. లేచి ఇత్యక్తే రాఘవాయాధ మతిమానంగదోగ్రత విభీషణ పరీక్షార్థ మువాచ వచనం హరి అర్థానర్థౌ వినిశ్చిత్య వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కుర్యా జోషతస్తు వివర్జయే. రామా, ఒక పని చేద్దాం. మీరు ఆ విభీషణుణ్ణి స్వీకరించాలా వద్దా అని కదా ఆలోచన చేస్తున్నారు. మనం విభీషణుణ్ణి పరీక్ష చేద్దాం. పరీక్ష చేసి ఆ విభీషణుడిలో సద్గుణాలు కనపడితే, సుగుణాలు ఎక్కువగా ఉంటే, మనకి పనికొస్తాడనుకుంటే మనం ఆయన్ని స్వీకరిద్దాం. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా ఉంటే, ఈయన్ని స్వీకరించడం ప్రమాదం అనుకుంటే మనం ఆయన్ని విడిచిపెట్టేద్దాం. ఇలా అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అన్న తర్వాత అక్కడి నుంచి శరభుడు లేచాడు. లేచి ఆయన ఒక మాట చెప్పాడు. శరభస్పద నిశ్చిత్య సాధ్యం వచనమబ్రవీత్ క్షిప్రమస్మిన్ నర వ్యాఘ్ర చార ప్రతివిధీయతాం. రామా, నేనొక మాట అనుకుంటున్నాను. ఈయన్ని పరీక్ష చెయ్యడానికి అంటూ ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. గూఢచారుల్ని పంపిద్దాం. ఆ గూఢచారులు వెళ్ళి పరిశీలిస్తారు. పరిశీలన చేసి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు ఏ మాట చెప్తే ఆ మాట బట్టి మనం నిర్ణయం తీసుకుందాం అన్నాడు. జాంబవంతుడు లేచాడు, పెద్దవాడు. బద్ధ వైరాచ్చ పాపాక్ష రాక్షసేంద్రాద్విభీషణ అదేశకాలే సంప్రాప్త సర్వదా శంక్యతామయం. ఇది వేళ కాని వేళ, యుద్ధం ప్రారంభింపబడుతోంది. ఇటువంటి సమయంలో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది రావణాసురుణ్ణి విడిచిపెట్టి మన వైపుకి రావాలని. ఇప్పుడు వచ్చాడు. ఒకటి, కాలము నమ్మవలసినటువంటి కాలము కాదు. దేశం, మనం ఉన్నటువంటి ప్రదేశం మన ప్రదేశం కాదు. మన ప్రదేశం అయితే అవతల వాణ్ణి మనం నిశ్చితంగా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. మనమే పరుల యొక్క భూమిలో ఉన్నాం. అందుచేత ఇప్పుడు ఇది ఆయనకి ఆనూపాను తెలుసున్న భూమి. అటువంటి చోట దేశము కాని దేశంలో, కాలం కాని కాలంలో రాక్షసుడైన వాడు, రావణుని తమ్ముడైన వాడు, కపటమైన బుద్ధి కలిగినటువంటి వాడు ఈ విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తున్నాడు. అందుచేత నేను శంకిస్తున్నాను, ఇన్ని తీసుకోకపోవడమే మంచిదనుకుంటున్నాను అన్నాడు. సుగ్రీవుడితో ఏకీభవించాడు. మైందుడు లేచాడు. అనుజోనామ తస్యేష రమణస్య విభీషణ పృచ్ఛతాం మధురేణాయాం శనైర్నర పతీశ్వర. రామా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. గూఢచారులని పంపించడం కాదు, మనం ఎవరైనా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాం. వాళ్ళు మెల్లమెల్లగా చాలా మంచితనంతో కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి ఏం సమాధానాలు చెప్తాడో విభీషణుడు గమనిద్దాం. ఆ చెప్పిన జవాబులు మన పరిస్థితికి అనుకూలంగా ఉంటే విభీషణుడిని స్వీకరిద్దాం. అలా అనుకూలంగా లేకపోతే మనం విభీషణుడిని స్వీకరించద్దు అని మైందుడు చెప్పాడు. రామచంద్రమూర్తి ఒక్కసారి చూశారు. ఇంకా చెప్పేవాళ్ళు ఎవరూ కనపడలేదు ఆ సభలో. హనుమ తనంత తాను లేవలేదు, ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి హనుమ వంక చూశారు. ఏమి హనుమ, నువ్వేం చెప్పవా అన్నట్లు. ఆయన లేచారు. లేచి నిలబడి నమస్కారం చేసి, మహానుభావ, 3 లోకములలో జరిగే సమస్త విషయములు తెలుసుకోగలిగిన ప్రాజ్ఞుడవు నువ్వు. నీకు వేరొకరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయినా నా యందు గౌరవం ఉంచి నువ్వు అడిగావో, నీ యందు గౌరవం ఉంచి నేను చెప్పాలో, అందుకని చెప్తున్నాను. నా మాదాన్నాపి సంఘర్ష నాధిక్యాన్న చ కామతః వక్ష్యామి వచనం రాజన్ యథార్థం రామగౌరవాత్. అయితే రామా, నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెప్తున్నానో, తర్కం చెయ్యడానికి చెప్తున్నానో, వేరొకరు చెప్పినటువంటి అభిప్రాయాల్ని ఖండించి సంఘర్షణ పడాలనుకుని చెప్తున్నానో మీరు మాత్రం భావించకూడదు. మీరు నా యందు గౌరవం ఉంచి అడిగారు, నేను మీ యందు గౌరవం ఉంచి 4 మాటలు చెప్తాను. యుక్తము అనిపించినవి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇందులో కొంతమంది సుగ్రీవుణ్ణి నమ్మకూడదు అన్నారు. సుగ్రీవుడు రావణాసురుని యొక్క తమ్ముడు అన్నారు. సుగ్రీవుడు రావణాసురుడి తమ్ముడైతే, కామరూపాన్ని పొందగలిగిన వాడైతే, ఇవాళ మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసిన వాడైతే, ప్రకటంగా తన స్వరూపంతో తానొచ్చి ఆకాశంలో నిలబడి సర్వలోక శరణ్యాయ అంటూ నేను రామచంద్రమూర్తిని శరణు పొందుతున్నాను అని చెప్పవలసినటువంటి అవసరం అతనికి లేదు. 2, కొంతమంది గూఢచారుల్ని పంపించమన్నారు.
మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారిని పంపించి ఆయన దగ్గరున్న విశేషాన్ని మనం సంగ్రహించి వారికి ఉపకారం చెయ్యాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎదుట వచ్చి నిలబడినటువంటి వాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు? గూఢచారి ఏం చేస్తాడు? 3, కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వలన సమాధానములను రాబట్టమన్నారు. ఏ ప్రశ్నలు వేస్తారు? ఎవరు పెడతారు? ఏమని ప్రశ్నిస్తారు? ఒక్కొక్క నాడు ప్రశ్నకి జవాబు చెప్పేవాడి కన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వెయ్యడం చేత మిత్రుడిగా ఉండవలసినటువంటి వాడు మిత్రుడిగా ఉండకుండా అమిత్రత్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనం పోగొట్టుకుంటాం. అందుచేత అన్ని వేళలా ప్రశ్నలు వేయడం, ప్రశ్నలు వేసి పరిశీలించడం సాధ్యం కాదు. ఇంకా గుణములు ఉంటే స్వీకరిద్దామన్నారు. ఒక్కొక్క నాడు గుణము అని ఒకరి ఎందు చెప్పబడినది వేరొకరి ఎందు ఇది ఉండకూడని గుణము అని చెప్పబడినది మన ఎందు గుణమవుతుంది. ఎందుచేత రావణాసురుణ్ణి ఇవాళ విభీషణుడు విడిచిపెట్టి రావాలా వద్దా అని పైకి తర్కం చేస్తే రాకుండా ఉండడం గుణం. కానీ శత్రువు యొక్క సోదరుడు శత్రువు యందు అసహ్యం పుట్టి విడిచిపెట్టి నిజంగా వచ్చి ఉంటే అది గుణం. ఇప్పుడు ఏది గుణం, ఏది గుణం కాదు? కొంతమంది దేశము యందు దోషముంది, కాలము యందు దోషముంది, ఇప్పుడు తీసుకోకూడదన్నారు. ఇది దేశము చేత కాలము చేత ఇప్పుడే యథార్థమైన స్థితి. ఎందుచేత ఇంకా ఇప్పుడు యుద్ధం ప్రారంభమైపోతోంది. అటు రావణుడి వైపు ఉండాలో ఇటు రాముడి వైపు ఉండాలో తేల్చేసుకోవలసిన సమయం ఆసన్నమైపోయింది. తాను ధర్మమునందు ప్రవర్తించవలసిన వాడైతే రావణుడిని విడిచిపెట్టవలసిన సమయం వచ్చేసింది. దేశము కాని దేశము మనకే కాదు, దేశము కాని దేశము విభీషణుడికి కూడా. ఎందుకని? ఇంతమంది సైన్యం ఇక్కడ విడిది చేసి ఉన్నారు. అటువంటి చోటికొచ్చి తన వారిని విడిచిపెట్టి శరణాగతి చెయ్యడం అంటే మాటలు కాదు. అందుచేత ఆయన యందు ఇప్పటి వరకు దోషములుగా కనపడినవి నాకు గుణములుగా కనపడుతున్నాయి. అందుచేత నాకు అందులో శంకించవలసిన అవసరం నాకు కనపడటం లేదు. పైగా నతస్వ్య భ్రువతో జాతు లక్ష్మణే లక్ష్యతే దుష్టభావత ప్రసన్నం మదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయ. పైగా శఠుడైనటువంటి బుద్ధితో యువతల వారికి అపకారం చేద్దాము అన్న బుద్ధితో వచ్చి ఆకాశమునందు నిలబడినటువంటి వాడైతే అలా ముఖం తేజోవంతంగా నిర్మలంగా ప్రశాంతంగా అంత ధైర్యంగా అలా నిలబడలేడు. ఆయన ముఖవళికలలో ఏ విధమైన దోషం కాని శఠుడికి ఉండేటటువంటి బుద్ధి కాని నాకు కనపట్టలేదు. ఆయన మనస్సు చాలా నిర్మలంగా ఉంది. ఒక వ్యక్తిని అటువంటి సన్నివేశంలో అంచనా కట్టి మాట్లాడడం అంటే ఎంత కష్టమో బుద్ధిమతాం వరిష్టం అని స్వామి హనుమని ఎందుకు పిలిచారో అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయస్తు మయో అరోగత అటువంటి బుద్ధి ప్రచోదనం అవుతుంది. అంతటి మహానుభావుడైన అందుచేత అంత బుద్ధితో కూడినటువంటి మాట చెప్పి అశంకితమతి స్వస్థో నట పరిసత్పతి నచాస్య దుష్టా నాగస్తి తస్మాన్మే నాస్తి సంశయ. నాకు ఆయన మాట్లాడినటువంటి మాటలలో కూడా దోషం పట్టుకోవడానికి నాకు ఏ దోషము కనపడలేదు. ఏ దోషము కనపడనప్పుడు అంత ప్రశాంతంగా వచ్చి నిలబడినప్పుడు అంత ప్రకటంగా శరణాగతి చేస్తున్నప్పుడు వేరొక భావన మనం ఆయన యందు ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవట్లేదు. కానీ మహానుభావ నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడు రావడం వెనకాతల 2 బలమైన కారణాలున్నాయి. ఒకటి, ఉద్యోగం తవ సంప్రేక్ష మిథ్యావృత్తంచ రావణం వాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవంచాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. ఒకటి, విభీషణుడు మీ పౌరుష పరాక్రమాల గురించి విని ఉండి ఉంటాడు. అందుచేత ఇవాళ రావణాసురుడి యందున్న అధర్మము తెలుసు, మీ యందున్న ధర్మము తెలుసు. ధర్మముతో పాటు మీకున్న పౌరుష పరాక్రమములు తెలుసు, అన్నగారికున్న పౌరుష పరాక్రమములు తెలుసు. మీ పౌరుషం ముందు అన్నయ్య పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. ఇది ఒక గొప్ప నిర్ణయం. అంటే అంతమంది రాక్షసులలో ఉండి హేతుబద్ధమైన ఆలోచన చేసి శత్రువుయందే ధైర్యము ధర్మము బలము ఎక్కువ అని నిర్ణయించాడు. 2, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు. అధర్మం ఉన్నవాడిని సంహరిస్తారు, ధర్మముతో ఉన్నవాడికి పట్టాభిషేకం కూడా చేస్తారు అని అతను నమ్మకంతో ఉన్నాడు. అందుచేత ఇది సరి అయిన సమయం. అన్నని వదిలిపెట్టి వచ్చేస్తే ఎవరి యందు ధర్మముందో వారిని ఆశ్రయించినట్టు ఉంటుంది, తదనంతరం తాను రాజ్యమును పొందొచ్చు అని నమ్మకాన్ని పొందాడు. అందుకని విభీషణుడు వచ్చాడు. ఇందులో నాకు ఏ దోషము కనపట్టలేదు, ఆ శరణాగతి చేసిన వాడికి మీరు శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నారు.
ఈ మాట ఇంత ధైర్యంగా ఇతర వాదనలను ఖండిస్తూ తన వాదనని జోడిస్తూ ఇంత అందంగా హనుమ మాట్లాడితే ప్రాజ్ఞుడైన వాడెవరో వినగలిగినటువంటి దక్షత ప్రభువుకి కూడా ఉండాలి. ఇదే రావణాసురుడైతే నిన్న విభీషణుడు ఇంతకన్నా ఎక్కువగా తలకొట్టుకున్నాడు. 3 మాటలు చెప్పాడు. ఒకసారి సభలో చెప్పాడు, ఒకసారి ఇంటికి వెళ్ళి చెప్పాడు, 3వసారి సభలో చెప్పాడు. 3వసారి చెప్పినప్పుడు వ్యగ్రతతో చెప్పాడు. 3 సార్లు చెప్పినా వినలేదు. ఒక్క మాట హనుమ చెప్పారు. ఇంతమంది వాదనలలో ఉండే తారతమ్యాన్ని మీరు ఇప్పుడు గమనించుంటారు. వినేటటువంటి వాడు ఎలా వినాలో, సభా మర్యాదని పాటించేటటువంటి పెద్దవాడు సభలో ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడాలో, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ఆ వాదనని ఖండిస్తూ ఒక ప్రాజ్ఞుడు ఒక మాట చెప్తే సమ్మింగ్ అప్ అంటారు. రామచంద్రమూర్తి యొక్క పెద్దరికం ఎక్కడుందో, రామచంద్రమూర్తి యొక్క మాట కౌశల్యం ఎక్కడుందో ఇప్పుడు వాల్మీకి మహర్షి చూపిస్తారు. హనుమ చెప్పిందే యథార్థం అని రాముడు ఒక మాట అన్నారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అవునులేరా, సీతమ్మ జాడ ఆయన కదా కనిపెట్టాడు, మనం ఏం చెప్తే మాత్రం ఆయన తలకెక్కుతుంది, మన మాట ఆయన కాదంటాడు అని వెంటనే పక్షపాతాన్ని ఆరోపిస్తాడు. రాముడు అందుకే ఒక మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాట చేత దేవతలు వరాలిస్తారు, మాట చేత శాపం తగులుతుంది, మాట చేత మిత్రత్వం విడిపోతుంది, మాట చేత శత్రుత్వం వర్ధిల్లుతుంది, మాట చేత శత్రువు అయినటువంటి వాడు కత్తి కింద విడిచిపెట్టి వచ్చి కౌగిలించుకుంటాడు. ఆ మాట అంత శక్తివంతం, ఆ మాట మనుష్యుడికుంది. అందుకని రామచంద్రమూర్తి మాట్లాడితే ఎంత అందంగా ఎంత గంభీరంగా ఉంటుందో చూడండి. ఆయన అంటారు, మీ అందరూ ఈ మాటలన్నీ చెప్పారు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ ఏతత్ సతామగర్హితం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను వినండి. మీరు ఇప్పటిదాకా దోషములున్నాయా, దోషములు లేవా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇన్ని మాటలు కదా చెప్పారు. నేను ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను వినండి. నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి రామా నేను నివారణయ్యా నువ్వు నన్ను రక్షించు అన్నవాడి యందు నేను గుణదోష విచారణ చెయ్యను. వీడు మంచివాడా వీడు చెడ్డవాడా ఇక నేను చూడడం అన్నది నాకు అలవాటు లేదు. ఇది ఎవరికి వరం చెప్పండి? ఇప్పుడు విభీషణుడికి కాదు వరం, మనందరికీ వరం. కాబట్టి ఇన్నాళ్ళు మనం ఏం చేశాం? మనకేం బెంగలేదు. ఇప్పుడు ఒక్కసారి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి రామా నేను నీవాడను, నీ వస్తువుని నువ్వు జాగ్రత్త చేసుకో. ఇక నుంచి ఈ వస్తువు పాడైపోతే, నా స్కూటర్ పాడైపోతే, నా స్కూటర్ అసహ్యంగా ఉంటే, నా వాచి డైల్ గ్లాస్ మీద అన్ని గీతలు పడిపోయి లోపల ఉన్న ఇండికేటర్స్ కనపడకపోతే, నా కళ్ళద్దాలు ఒకటి పగిలిపోయి ఈ పక్కన పెట్టుకునేటటువంటి ఇయర్ రెస్ట్స్ వంగిపోతే, ఓ కళ్ళజోడా దిక్కుమాలిందానా నీలోంచి చూసి రామాయణం చెప్తాడే నువ్వు సరిగ్గా ఉండద్దా అని కళ్ళజోడిని అడుగుతారా, నన్ను అడుగుతారా? నా స్కూటర్ బాగుండకపోతే దుమ్ము కొట్టుంటే ఏమే స్కూటరా అలా ఉన్నావంటారా? కోటేశ్వరారు ఒకసారి స్కూటర్కి ఆయిలింగ్ చేయించకూడదా అని నన్ను అడుగుతారా? లేకపోతే నా బట్ట మాసిపోయి అసహ్యంగా ఉన్న వస్త్రం నేను కట్టుకుంటే ఏమండి ఆ బట్ట కాస్త ఉతుక్కుని కట్టుకోకూడదా ఏమిటా మాసిపోయిన అంతంత మాసిపోయిన పంచెలు కట్టుకుంటారు అని నన్నంటారా, నా పంచెనంటారా? రామా నేను నీవాడను అని ఇక్కడ నుంచి నువ్వు అనగలిగితే, నువ్వు రామచంద్రమూర్తి చేతి వస్తువుని అని నువ్వు ప్రకటించగలిగితే రాముడికి తెలుసు స్వీకరించడం. ఒక్కసారి నోటితో ఈ మాట నువ్వు అనగలిగితే, ఇక్కడ నుంచి నీకు స్పందన వస్తే రాముడున్నాడు స్వీకరించడానికి. నీ గుణదోషములను చూడడం ఆయనకి చేత కాదు, ఆయన చూడడం. అందుకని ఆయన అంటున్నాడు, నేను గుణమున్నవాడా దోషమున్నవాడా నేను చూడను. వచ్చినవాడు విభీషణుడా రావణుడా కూడా నేను చూడను. ఒకవేళ విభీషణుడు కాదు రావణుడే వచ్చి నిలబడ్డారనుకోండి, సర్వలోక శరణ్యాయ రఘవాయ నువ్వే నాకు శరణు అన్నాడు అనుకోండి, రావణుడా శరణివ్వను అనను, రావణ నీకు శరణిస్తున్నానంటాను. అందుకని నాకు ఆ తరతమ భేదం లేదు. నేను ఆ గుణదోషములు ఇచ్చేటటువంటి వాడను కాను. నాకు దాని ప్రసక్తి అక్కర్లేదు. నాకు కావలసింది ధర్మం. ఎందుచేత క్షత్రియుడన్నవాడు వచ్చి శరణన్న వాడిని రక్షించి తీరాలి. నేను క్షత్రియుడిగా జన్మించా. నీకు ఇంకొక విషయం చెప్తున్నాను. విభీషణుడు మన దగ్గరికి వచ్చి శరణాగతి చెయ్యడానికి మీరు అనేక కారణాలు చెప్పారు. యథార్థమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. నవయం తత్కులీనాశ్చ రాజ్యకాంక్షీచ రాక్షస పండితా హి భవిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణ.
ఒకటి, అదే కులంలో జన్మించినటువంటి వాడు ఎవరుంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆసక్తి ఉంటుంది. ఇవాళ వాళ్ళు రాక్షసులు, మీరు వానరులు, నేను నరుణ్ణి. అందుకని రావణాసురుని తరువాత ఆ రాజ్యాన్ని మీరు పుచ్చుకోరు, నేను పుచ్చుకోను. అందుకని మనకు ఆ రాజ్యం మీద ఆశ లేదు. మనం ఎందుకు వచ్చాం? నా భార్యని విడిపించుకోవడానికి, అధర్మంలో ఉన్నటువంటి రావణుణ్ణి నిగ్రహించడానికి వచ్చాం మనం. 2, సమీపములో ఉండేటటువంటి రాజుకి మాత్రమే పక్క రాజుతో వైరం ఉంటుంది. పక్క రాజు యొక్క బలహీనతని వెతికేవాడు ఆ పక్కనున్న రాజే వెతుకుతాడు. మనం పక్కనున్న రాజులం కాం. మనం ఎక్కడో పరిపాలన చేస్తున్న వాళ్ళని, నేను అయోధ్యని పాలిస్తున్నాను, మీరు కిష్కింధని పాలిస్తున్నారు, మనకేమిటి శత్రుత్వం? మనం సమీప రాజ్యం వాళ్ళం కాం. ఈ 2 గుణములు మన యందు లేకపోవడమే ఇవాళ రాక్షసుడు కదా, పండితుడు కాడని మీరు అనుకోకండి, ఆయన మహాప్రాజ్ఞుడు. అందుచేతనే ఈ 2 విషయమునందు కూడా మనం తటస్థులం. రాజ్యం విషయంలో మనం ఆయనతో విభేదించాం, పక్క రాజ్యం వాళ్ళం కాదు కాబట్టి మనం విభేదించాం. ఈ 2 బలవత్తరమైన కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చాడు. వచ్చి శరణాగతి అడిగాడు. ఆయన వచ్చినవాడు ఒక ప్రయోజనానికి కదా వస్తాడు. ఒంట్లో బాగుండి చాలా ఆనందంగా ఉండి ఏ కష్టం లేదనుకోండి, గుళ్ళోకి ఎందుకు వెడతాం? వెళ్ళే మహానుభావులు ఉన్నారు, వెడతారు, నేను కాదంటే లేదు. అందరూ వెడతారా? పూజ చేస్తారా? ఎందుకు చేస్తాం? చెయ్యం, అక్కర్లేదు. భగవంతుడు ఒంట్లో ఓపిక ఉందిగా, ఇంట్లో సుఖంగా ఉన్నాగా. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, వెంకటాచలం దగ్గర నుంచి మొత్తం ఆంధ్రదేశంలో సింహాచలంతో మొదలుపెట్టి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, వెంకటాచలం, శివకేశవ భేదాలు అవి ఎప్పుడేం ఉండవు. అప్పుడు అందరి దేవుళ్ళు కావలసి ఉంటారు. ఏ దేవుడి ప్రసాదం తెచ్చి పెట్టినా అప్పుడు నోట్లో వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటామంటే నీ ఒంట్లో బాగులేదు, పడుకున్నావు, అందుకని. అందుచేత ఎంత గొప్ప మాట చెప్తున్నారంటే, అందుచేత మనం ఆ కులం వాళ్ళం కాదుగా, ఆ పక్క రాజ్యం వాళ్ళం కావుగా, మనకెందుకు ఆశ? మనకు ఆశ ఉండదు. లేకపోయినా ఇవాళ విభీషణుడు వచ్చి శరణాగతి చేశాడు అంటే, ఇవాళ విభీషణుడు ఎందుకు కోరికుంది? రాజ్యం పొందాలని. ఆ కోరికతో విభీషణుడు వచ్చినా శరణ్ అన్నాడు కాబట్టి నేను శరణు ఇచ్చేస్తాను. అతని కోరిక కూడా నేను మన్నిస్తాను, అతనికి రాజ్యం ఇస్తాను. ఎందుకంటే రావణ సంహారం జరుగుతుంది కనుక. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఒకవేళ విభీషణుడిలా రావణాసురుడు వచ్చి శరణాగతి అంటే, రాముడు అన్నాడు నా రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చి నేను దండకారణ్యానికి వెళ్ళిపోతానన్నాడు. ఇది రాముడంటే అంత సత్య సంకల్పుడు. ఆయన మాటకి ఎదురుండదు, ఆయన లెక్కకి తేడా ఉండదు. ఆయనకి తెలుసు రావణుడు ఆ మాట అనలేడు. ఈ మాట రామచంద్రమూర్తి అనరు, రావణుడు అనలేడు అని రాముడు అనరు, నేను అనలేను అని రావణుడు అంటాడు. ఈ మాట ఎక్కడ చెప్పించాలో, ఎవరితో చెప్పించాలో అది వారి నోటంటే చెప్పిస్తారు. లేకపోతే రాముడు ఆరోపణ చేశాడంటుంది లోకం రేపు పొద్దున్న. రాముడు ఎందుకు అనాలి? ఎంత పెద్ద మనిషి వచ్చి చెప్తే ఈ మాట అనాలో ఆ మాట రావణుడు వారి ముందు అంటాడు. మీరు భవిష్యత్తులో చూద్దురు కానీ. అది రామాయణాన్ని వాల్మీకి మహర్షి నడిపించినటువంటి తీరు, అంత అందంగా తీసుకొచ్చాడు. అందుకని ఈ మాటలని ఆయన అన్నారు, న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విధా వాపితు పుత్ర సుహృదో వా భవద్విధాహ. సుగ్రీవా, నేను నీకొక్క మాట చెప్పనా? ఇప్పుడు ఎవరితో విభేదిస్తున్నట్టు? సుగ్రీవుడు చెప్పిన అన్ని మాటలు కాదన్నట్టే కదా. అందుకని సుగ్రీవుడితో అన్నారు, సుగ్రీవ, ప్రపంచంలో భరతుడు లాంటి సోదరుడు ఉంటాడు, 2 నాలాంటి కొడుకు ఉండడు, 3 నీలాంటి మిత్రుడు ఉంటాడు. ఈ 3 జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి 3? ఇది స్వాత్కర్ష కాదు. నాలాంటి కొడుకు ఉండడంటే అంటే నేను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వచ్చాను, నేను ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకున్నట్టుంది కదా. మరి రాముడు అలా అనొచ్చా? అంటే రాముడు ఏ కోణంలో ఉన్నాడో మీరు ఆలోచించాలి. మొదట చెప్పింది భరతుడి గురించి చెప్పాడు. భరతుడు లాంటి తమ్ముడు ఉండడు అన్నాడు. ఎందుకని? కైకమ్మ వరం అడిగింది, దశరథ మహారాజు గారు వరం ఇచ్చేశాడు. రాజ్యం అనాయాసంగా వచ్చి ఒళ్ళో పడిపోయింది భరతుడికి. హాయిగా పరిపాలించుకోవచ్చు. నాకొద్దన్నాడు. నాకొద్దు, ఈ రాజ్యం మా అన్నయ్య పరిపాలించాలి, నాకెందుకు ఈ రాజ్యం అని అక్కరలేని వనవాసం, అక్కరలేని దీక్ష తను పుచ్చుకున్నాడు. పుచ్చుకుని తను కూడా జట కట్టుకుని, తను కూడా నారచీరలు కట్టుకుని నందిగ్రామంలో కూర్చుని అన్నయ్య పాదుకలు సింహాసనంలో పెట్టి పరిపాలిస్తున్నాడు. అలాంటి తమ్ముడు ఉంటాడా ప్రపంచంలో? ఉండడు. ఇది నీకు అవగతమేగా. అన్నయ్య రాజ్యం నువ్వు పుచ్చుకున్నావుగా. అందరూ రాజ్యం వదిలేస్తారా? వదలరు. ఒక్క భరతుడు వదిలేడు. అందుకని భరతుడు లాంటి తమ్ముడు ప్రపంచంలో ఉండడు. నాలాంటి కొడుకు ఉండడు. నాలాంటి కొడుకు ఎందుకు ఉండడు? తల్లిదండ్రులకి ఎందరో కొడుకులు ఉంటారు. ఆ కొడుకు, నాన్న మళ్ళీ తిరిగి వచ్చేస్తాను నాన్న, 14 ఏళ్ళు నాన్న అని, అది కూడా తండ్రి ప్రయోజనం కోసం, తన కోసం కాదు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 ఏళ్ళు అరణ్యవాసానికి వస్తే
2 రోజులు బతకలేదు దశరథ మహారాజు గారు. ఆ రాముణ్ణి చూడకుండా నేను ఉండలేను అని ఏడ్చి 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 కళ్ళు కాలవలు కట్టి వాచిపోయి నా కళ్ళు కనపట్టలేదు, రాముడు నా దృష్టిని కూడా తీసుకెళ్లిపోయాడని ఏడిచాడు. అయోధ్యకాండలో మీరు విన్నారు కదా. ఒక తండ్రి ప్రేమని ఒక కొడుకు అంతగా పొందరన్న అదృష్టం, అందుకని నాలాంటి కొడుకుంటాడు. నా కోసం ఏడ్చి ఏడ్చి 14 ఏళ్లలో తిరిగి వస్తానన్నా 2 రోజులు నన్ను విడిచిపెట్టి ఉండలేక మా నాన్న మరణించాడు. తండ్రి ప్రేమని ఇంతగా చూరగొన్నవాడు కొడుకు. అందరూ కొడుకులు కాదు శాస్త్రంలో. కొడుకులు కూడా అనేక రకాలుగా పుడతారు. అందరూ కొడుకులని అనుకోకురా అంది శాస్త్రం. ఎందుచేత అంటే పుట్టిన వాళ్ళలో శత్రుపుత్రుడు ఉంటాడు. వాడు కేవలం వీధించుకు తినడానికే పుడతాడు. వాడు ఎందుకు పుడతాడంటే పుట్టిన దగ్గర నుంచి వాడు అన్ని నాన్న ఎతి అంటే వాడు పెతి అంటాడు. వాడు ఏ విషయంలోనూ తండ్రితో కలిసి రాడు. కలిసి రాకుండా నిరంతరం తండ్రిని బాధ పెడుతూనే ఉంటాడు. వాడి మూలాన్న తండ్రి బెంగ పెట్టుకుని ఏడ్చి ఏడ్చి మరణిస్తాడు. అందుకని వాడు శత్రుపుత్రుడు. 2వ వాడు ఉంటాడు, వాడు మిత్రపుత్రుడు. వాడు గత జన్మలో విశేషమైనటువంటి స్నేహం చేసి ఆ తర్వాత వెళ్ళిపోయాడు మిత్రుణ్ణి తలుచుకుంటూ. అందుకని వాడు ఇప్పుడు స్నేహితుడిగా వచ్చాడు. వాడు ఎప్పుడు మాట సాయం చేసినట్టు ఒక స్నేహితుడు మాట్లాడినట్టే మాట్లాడతాడు. ఒక కొడుకులా అల్లుకుపోడు. మిత్రుడు అస్తమానం కౌగిలించుకోరు. మిత్రుడు అస్తమానం కలిసి పడుకోరు. అందుకని మిత్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. 3వ వాడు ఉంటాడు, వాడు సేవకపుత్రుడు. వాడు ఏం చేస్తాడంటే వీధిలోకి తండ్రి గారు వస్తే గబగబా పట్టుకొచ్చి కుర్చీ వేస్తాడు. నాన్నగారు కూర్చుంటాడు. నాన్నగారు పడుకుంటే కాళ్ళు ఒత్తుతాడు. నాన్నగారు భోజనం చేద్దాం అనుకుంటే కంచం పెట్టేస్తాడు. నాన్నగారు కరెంటు బిల్లు కట్టాలి కదా అని వెళ్ళి కరెంటు బిల్లు కట్టేస్తాడు. కానీ వాడికి అక్షరం ముక్క రాదు. వాడిని ఎందులో పెడితే ప్రయోజకుడవుతాడో తండ్రికి అర్థం కాదు. ఏది పెట్టించినా వాడు ఎందులోనూ రాణించాడు. అలా రాణించకుండా ఉండిపోయినటువంటి కొడుకు గత జన్మలో నువ్వు ఎవరి దగ్గరో చాలా కాలం సేవకుడిగా ఉన్నటువంటి వాడికి చాలా ఎక్కువ మాన్యాలు బహుమతులు ఇస్తే వాడు నీ మీద ప్రేమ పెంచుకుంటే ఈ జన్మలో మళ్ళీ సేవకపుత్రుడిగా వస్తాడు. అందుకని వాడు సేవ మాత్రమే చేస్తాడు. 4వ వాడు ఉంటాడు, వాడు కర్మపుత్రుడు. వాడు పుడతాడు, పాపం ఈయనకి ట్రాన్స్ఫర్లు ఎక్కువ. అందుకని అత్తారింట్లో వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ తర్వాత వాడిని తీసుకెళ్లి ఊటీలో వేస్తారు. వాడు ఊటీలో హై స్కూల్ చదివి అయిపోతున్న తర్వాత ఇంకో చోట ఎక్కడో కాలేజీ చదివి అయిపోతున్న తర్వాత కేంబ్రిడ్జ్ వెళ్ళిపోతాడు, తర్వాత లండన్ వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాషింగ్టన్ వెళ్ళిపోతాడు. విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ వాడికి తల్లిదండ్రులతో పెద్ద సంబంధం ఏమి ఉండదు. వాడు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర పెరగడం. ఏదో కారణం చేత వాడు బహుదూరంలో పెరుగుతాడు. పెరిగి ఎప్పుడో ఒక్కసారి వస్తాడు. వచ్చినప్పుడు ఒకసారి అమ్మా నాన్న అని పక్కన కూర్చుంటాడు. పక్కన కూర్చుని ఏదో ఆ మర్యాద ఆ గౌరవంతోనే ఉంటాడు తప్ప పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నటువంటి కొడుకుండేటటువంటి ప్రవర్తన ఉండదు. వాడు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాడు, ఉద్యోగం చేసుకుంటుంటాడు. మీకు ఏమైనా డబ్బులు కావాలా అంటాడు, ఎప్పుడైనా పంపిస్తాడు. వాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే తండ్రి గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అని చెప్తారు. చచ్చిపోయారని చెప్పకూడదు కదా. అంటే చాలా సీరియస్సా అంటే నువ్వు ఇంకా ప్రయాణం వాయిదా వేసుకోవడానికి వీల్లేదు, నువ్వు బయలుదేరి వచ్చేసేయి అంటారు. అంటే వాడికి అర్థం అవ్వకుండా ఉంటుంది. ఇంకా నీతో ఫోన్లో కూడా ఏం మాట్లాడడం, నువ్వు ఏ ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ ఎక్కి వచ్చేసేయి అని చెప్తారు. చెప్తే వాడు విమానం ఎక్కి వస్తాడు. అప్పటి వరకు పాపం వీడి శరీరాన్ని ఉంచుతారు. ఉంచితే వాడు మళ్ళీ దేనికి వస్తాడంటే అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికే ఆ కొడుకు వస్తాడు. ఇంకెప్పుడూ తండ్రి దగ్గరికి రాడు. చిట్ట చివర వచ్చి కొడుకుగా పుట్టాడు కాబట్టి అంత్యేష్టి చేసి 11 రోజులు లీవ్ పెట్టి ఉంటాడు. వాళ్ళ నాన్నగారి గురించి ఇతరులు చెప్తుంటే మా నాన్నగారు అంత గొప్పవారా అని వింటుంటాడు. అలాగా అండి వింటాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత విమానం ఎక్కి వెళ్ళిపోతాడు. పట్టికెడితే ఒక ఫోటో పట్టుకెడతాడేమో, లేకపోతే పట్టుకెళ్ళకపోయినా ఆశ్చర్యం ఏం లేదు. వాడు కర్మపుత్రుడు. 5వ వాడు ఉంటాడు, వాడే నిజపుత్రుడు. వాడు పుట్టినప్పటి నుంచి తండ్రి దగ్గర పెరుగుతాడు. తండ్రి కొడుకు సంతోషంగా ఉంటారు. వాడికి ఉపనయనం చేస్తాడు, తాను గురువు అవుతాడు. తండ్రి కొడుకు కలిసి సంధ్యావందనం చేసుకుంటారు. తండ్రి నిమించినటువంటి గురువు లేడు ప్రపంచంలో. తండ్రి దగ్గర కూర్చుని లోకజ్ఞానం నేర్చుకుంటాడు. తండ్రి కన్నా అభేదంగా అరమరికలు లేకుండా తండ్రితో కలిసిపోతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత కూడా ఆ తండ్రి చెప్పిన పిల్లని వివాహం చేసుకుంటాడు. తండ్రి కూడా కొడుకు దగ్గరే ఉంటాడు. తండ్రి కొడుకు ఉంటారు. 80 ఏళ్లు తండ్రి గారికి వచ్చేస్తాయి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అంత వయస్సు వచ్చేసిన తర్వాత శరీరం విడిచిపెడితే వాళ్ళ అబ్బాయి గారికి అప్పటికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దగ్గర పడిపోతూ ఆయన సంస్మరణ సభకు వచ్చారు కాకినాడ. వచ్చి ఆయన అన్నారు, ఇన్నాళ్ళు నాకు అసలు ఇంటి యజమానిగా ఆలోచించడం చేత కాదండి. ఎందుకంటే ఎవరైనా వస్తే శుభలేఖ మీద శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామిని రాసి ఇస్తుంటారు శుభలేఖ. ఇంటి వ్యవహారాలు మంచి చెడ్డ, ఎవరొస్తే బట్టలు పెట్టాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఎవరి పుట్టినరోజు ఏమిటి, ఎప్పుడు మాట్లాడాలి, ఏం చేయాలన్నీ మా నాన్నగారు చేసేవారు.
ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నాకేమిటో భయం భయంగా కొత్తగా ఉందండి, నేనే ఇంటి యజమానిని అంటే అన్నారు. అలా తండ్రితో కలిసి ఉండిపోగలిగినటువంటి కొడుకు ఒక్క కొడుకైనా వాడు నిజపుత్రుడు. వాడి ఒడిలో తల పెట్టుకుని తండ్రి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి వెళ్ళిపోయినప్పుడు దాన్ని మోస్తూ తీసుకెడతాడు. అంత్యేష్టి తాను చేస్తాడు. ఆనందహోమం చేసి ఇంటికి వస్తాడు. మరిచిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెడతాడు. గైకి వెళ్లి శ్రాద్ధం పెడతాడు. ఇన్ని గుణాలు ఉంటే తన యొక్క శక్తికి కీర్తికి తాను వారసుడైతే ఆ కొడుకుని చూడగానే తండ్రి గారి పోలికలు అన్నీ ఉన్నాయండి ఈ అబ్బాయిలో అని అనగలిగితే, ఒక మహానుభావుడు ఈ ఊళ్ళో ఐవీరావు గారి తండ్రి వెళ్ళిపోయినా ఐవీరావు గారిని చూడగానే ఐవీరావు గారి తండ్రి గారు ఎలా వైద్యం చేశారో ఐవీరావు గారిని చూస్తే అలా జ్ఞాపకం వస్తుందండి అని తరం తర్వాత తరం ఆ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగిన వాడు కొడుకు. అందరూ అలా నిలబెడతారా? అందుకని వాడు నిజపుత్రుడు. అందుకని అందరూ కొడుకులు కార్రా. కొడుకన్నవాడు ఎక్కడో ఒక్కడుంటాడు. అందుచేత నేను ఒక్క మాట చెప్తున్నాను విను. అలా ఒక్క కొడుకు, నేను కొడుకు అంటే నేను కొడుకు అంటే రాముడు అన్నంలో గొప్పతనం ఏమిటి? నన్ను విడిచిపెట్టి ఉండలేక మా తండ్రి గారు మరణించారు. తండ్రి చేత ఇంత ప్రేమించబడడం నా అదృష్టం తప్ప తండ్రి పొగుడుకోలేదు, తండ్రి మీదకు పెట్టారు. ఇది నా కొడుకుతనం. అందుచేత మిత్రుడు అంటే నువ్వు సుగ్రీవ. ఎందుకో తెలుసా? సాధారణంగా ఏదైనా మంచి మాటలు మాట్లాడుకున్నన్నాళ్ళు, ఈయన చెప్పింది ఆయన ఒప్పుకున్నన్నాళ్ళు, ఆయన చెప్పింది ఈయన ఒప్పుకున్నన్నాళ్ళు మిత్రత్వం సాగుతుంది. ఏదో ఒక కారణం చేత ఏదో ఒక బలహీనమైనటువంటి పరిస్థితులలో ఒక మిత్రుడు వేరొక మిత్రుడి మీద ప్రకటంగా కారణం లేకుండా విసుక్కుంటే, ఆ విసుక్కున్న నాడు మా మిత్రుడు అలా అనే మనిషి కాడు, ఎంత బడలిపోతే ఆయన నోటి వెంట రాకూడని మాట వచ్చిందో, అందుచేత అమ్మో నేను ఇప్పుడు నా మిత్రుణ్ణి శతధా కాపాడుకోవాలి, ఆ మాట నోటి వెంట రాకూడని వాడు అన్నాడంటే నా మిత్రుడు ఏ పరిస్థితిలో అన్నాడో అని మరింత అక్కున చేర్చుకుని కాపాడుకున్నవాడు మిత్రుడు కోపం పట్టుకోడు. అలా నేను నిన్ను ఎన్నో సందర్భాల్లో నిగ్రహించాను. నువ్వు శీతాకాలం దాటిపోయినా భార్యతో ఉంటే అధిక్షేపించాను, లక్ష్మణుణ్ణి పంపించాను. ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే అది కాదన్నాను, అయినా నువ్వు చిన్నపుచ్చుకోవు. రామా నువ్వు ఎలా చెప్తే అలా అంటుంటావు. సుగ్రీవా నీలాంటి మిత్రుడు ఎంతమందికి ఉంటాడు? నీలాంటి మిత్రుడుండడు, భరతుడు లాంటి కొడుకుండడు, భరతుడు లాంటి తమ్ముడుండడు, నాలాంటి కొడుకుండడు. అందుచేత జ్ఞాపకం పెట్టుకో, అన్ని ఆ కోణంలో పోల్చి చూడకు సుగ్రీవా అన్నారు. ఎంత అందమైన మాట, ఎంత గొప్ప పరీక్ష, ఏమి వివేచనా శక్తి నిజంగా రామచంద్రమూర్తిది. అందుకని కదా ఆయన రామచంద్రమూర్తి అయ్యారు. అందుకే రామాయణం అస్తమానం చదువుతున్నారు అనుకోండి, ఒక గొప్ప అవగాహనా శక్తి వస్తుంది. ఒక మిత్రుడి పట్ల ఓర్పుతో ప్రవర్తించగలిగిన లక్షణం వస్తుంది. అందమైన మాట తీరు వస్తుంది. ఒక్కనాడు ఒక మాట పొరపాటున దుర్లితే దానికి బెంగ పెట్టుకుని వెళ్ళి ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పుకునేటటువంటి అంత పరిశీలన తత్వం లోపల ఇనుమడిస్తుంది. ఇన్ని రావాలంటే రామాయణమే ప్రాతిపదిక. అందుకే పిచ్చివాళ్ళై చెప్పలేదు మన వాళ్ళు. రామాయణం ఎంతకాలం ఉంటుందో, రామాయణం ఎంతకాలం వింటారో, రామాయణం ఎంతకాలం చెప్తారో అంతకాలమే మానవత్వం ఉంటుంది అని చెప్పారు. లేనినాడు ఈ శరీరంలో ఉన్నవాడు మృగమే. ఇందులో ఆలోచనలు మృగానికి ఉండే ఆలోచనలై ఇందులో ఉంటే వచ్చే ఉపయోగం ఏమిటి? అందుచేత ఈ మాట చెప్పి ఆయన అన్నారు, దుష్టోవాప్యదుష్టోవా కిమేష రజనీచర సూక్ష్మమభ్యహితం కర్తుం మామాశక్త కథంచన పిశాచాం దానవాం యక్షాం పృథివ్యాం చైవ రాక్షసాం అంగుళ్యగ్రేణతాహన్య మిచ్చ హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రుశరణమాగతః అర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రితః ఆర్తోవాజి వాదృప్తః పరేషాం శరణాగతః అభిప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్య కృతాత్మన ఏవం దోషో మహానత్ర ప్రపన్నానామరక్షతే అసర్గ్యం చ యశస్యం చ బలవీర్యం వినాశనం సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రాముడు అంటారు, వాడు దుష్టుడు కాని మంచివాడు కాని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. 2, అతను నాకేమైనా అపకారం చేస్తాడని కదా మీరందరూ భయపడుతున్నారు. సుగ్రీవా మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. పిశాచాం దానవాన్ యక్షాం పృథివ్యాం చైవ రాక్షసాన్
అంగుళ్యగ్రేణ తాన్ హన్య మిచ్చన్ హరిగణేశ్వర. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి పిశాచములు, దానవులు, యక్షులు, ఈ పృథివీ మండలంలో ఉండేటటువంటి సమస్త భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వచ్చినా చిటికిన వేలు యొక్క గోటితో చంపేస్తాను. ఎప్పుడు? ఇచ్చతాన్, నేను సంకల్పం చేస్తే. చెయ్యలేదు కాబట్టి వదిలేస్తున్న రావణాసురుణ్ణి కూడా మనసు మార్చుకుంటాడేమోనని, లేకపోతే చంపగలను. 2, మీకొక్క విషయం చెప్తాను. పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద 2 కపోతములు ఉండేవి, పావురాలు. ఒక ఆడపావురం, ఒక మగపావురం. 2 ఎంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాయి. అంత అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండగా ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఆనందంతో రమిస్తున్నటువంటి 2 పావురములను చూశాడు. ఒక బాణమును ధనస్సుకి సంధించి తీవ్రమైన వేగంతో విడిచిపెట్టాడు. ఆ బాణం ఆడపావురం యొక్క గుండెల్లోకి దూసుకుపోయింది. ఆ పావురం గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది. బోయవాడు పరిగెత్తుకొచ్చాడు. మగపావురం పైనుంచి గూట్లోంచి ఏడుస్తోంది. ఏడుస్తుండగా పావురం చూస్తుండగానే వచ్చి ఆడపావురం గుండెల్లోంచి బాణాన్ని పైకి తీశాడు. తీసి దాని రెక్కలు నిలిపెట్టి తెంపేశాడు. పీక తిప్పేసి నులిమేసి తుంపేశాడు. అక్కడే 4 ఎండు పుల్లలు తెచ్చి ఆ ఆడపావురాన్ని కాల్చుకున్నాడు. కాల్చుకుని పైన మగపావురం గిలగిల గిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆ పావురాన్ని తినేశాడు. తినేసి మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. మగపావురం ఒక్కటే ఏడుస్తూ గూట్లో కూర్చుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకనాడు విశేషమైనటువంటి వర్షం, విశేషమైన గాలి. ఆ రోజు ఉదయం ఈ వేటగాడు మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరి ఎంత వేటాడదామన్నా అవకాశం లేదు. ఒక్క జంతువు కనపడలేదు. గాలి, వాన, చీకటి. ఒక చెట్టు కింద ఉండిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నీరసించిపోయాడు. తినడానికి ఏదీ దొరకలేదు. అటుగా నడిచి వస్తూ ఏ ఆడపావురాన్ని ఒక గూటి మీద ఉండగా చంపాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే మగపావురం చూసింది. తను ఉండేటటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పడిపోవడం కూడా శరణాగతితో సమానమే. వచ్చినటువంటి అతిథి పడిపోయాడు. అందుకని ముందు తొందరగా ఆయన ప్రాణాలను రక్షించాలి. చలిగాలిలో కొట్టుకుంటున్నాడు. అందుకని మగపావురం గబగబా వెళ్ళి 4 ఎండు సమిధలని, ఎండు పుల్లల్ని ఏరి తెచ్చింది. అక్కడ పడేసి ఎక్కడి నుంచి తెచ్చిందో కాస్త అగ్నిహోత్రం తెచ్చి అందులో వేసింది. ఆ ఎండు పుల్లలు అంటుకున్నాయి. ఆ వేడికి చలికాగి ఈ బోయవాడు పైకి లేచాడు. లేచి కూర్చుని స్వస్థత పొందాడు. కానీ కడుపులో ఆకలి దహించుకుపోతోంది. అప్పుడు వేరొక ఆహారాన్ని తెచ్చి కడుపు నిండా పెట్టడం చేత కాని మగపావురం బోయవాడు చూస్తుండగా తానే అగ్నిహోత్రంలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తనని తిని బోయవాడు బ్రతుకుతాడని. తన భార్యని చంపినటువంటి బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆనాడు ఆతిథ్యం ఇచ్చి తన ఉన్న చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని తన ప్రాణములిచ్చి ఒక బోయవాణ్ణి రక్షించింది. నేను మనుష్యులలో పుట్టి క్షత్రియ వంశ సంజాతున్నై ఇక్ష్వాకు వంశంలో పుట్టి రాముడనిపించుకుని దశరథ మహారాజు గారి కొడుకునై రామా శరణాగతి చేస్తున్నానొచ్చి నా మ్రోల పడిపోయిన వాడికి గుణదోషముల నుంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా? నేను రాముణ్ణవుతానా? నేను క్షత్రియ వంశ సంజాతుణ్ణవుతానా? ఏమీ అక్కర్లేదు. ఏ గుణములున్నా, ఏ దోషములున్నా ఒక పావురం చేసిన మర్యాద చెయ్యని నాడు నాకెందుకుంటుంది మర్యాద? అందుకని నేను శరణం ఇచ్చేస్తున్నాను. తీసుకురండి. ఇప్పుడే ఇంకొక మాట చెప్తున్నాను. విభీషణుడికే కాదు, సకృదేవ ప్రపన్నాయత వాస్మీచ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతవ్రతం మమ. ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త భూతములలో ఏదైనా సరే రామా నేను నీవాడను అని ఒక్కసారి అని నమస్కారం చేసిందా వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. కానీ మనసారా నిక్కచ్చిగా అంటే చాలు, నేను తీసుకుంటాను వాళ్ళ బాధ్యత. అందుకని గుణదోషములు ఎంచడం నాకు చేత కాదు. తీసుకురండి. పైగా శరణాగతి చేసినటువంటి వాడు బలహీనుడై శరణు ఇవ్వవలసినటువంటి వాడు బలవంతుడై శరణివ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని ఉర్ధలోకానికి వెళ్ళిపోతాడు. ఎవరు రక్షించలేదో వాడి కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి. నాకు ఈ ధర్మం తెలుసు. అందుచేత నేను విభీషణుడికి శరణం ఇస్తున్నాను, తీసుకురండి అన్నారు. ఈ మాట చెప్పగానే పొంగిపోయాట విభీషణుడు. వెళ్ళి చెప్పారు. అంటే మహానుభావుడు సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది? అందుకని కదా నిన్ను ధర్మమూర్తి అన్నారు.
రామా నీ యొక్క ప్రాజ్ఞతకి వేరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు. రావణుడు మాట్లాడతాడు, మీలో మీరు విభేదించుకుని చెప్పకూడదు, కలిసికట్టుగా చెప్పాలి. ఎవడైనా మంచి మాట చెప్తే వెళ్ళిపోతాడు ఇంట్లోకి, వాడి మాట వినడు. కానీ రాముడు మంత్రుల మాటలు విని తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అన్నారు. అందుకే హనుమ ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి అని ఆ విభీషణుడిని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు. తీసుకొస్తే భూమి మీదకి దిగుతూనే రామచంద్రమూర్తి నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కారం చేశాట. నమస్కారం చేసి గబగబా వచ్చారు. అనుజో రావణస్యాం తేన చాప్యవమానిత భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగత పరిత్యక్తా మయా లంకా మిత్రాణి చ ధనాని వై భవత్కథం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. మహాప్రభో రామచంద్ర, నేను లంకాపట్టణాన్ని విడిచిపెట్టి మీ సన్నిధానానికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని వదిలేశాను, భార్యని వదిలేశాను, బిడ్డల్ని వదిలేశాను, నువ్వే నా సర్వస్వమని నమ్మి వచ్చేశాను. నీకు శరణాగతి చేస్తున్నాను. నా శిరస్సు నీ పాదములకు తగల్చి నమస్కరిస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించవలసింది అన్నారు. అన్న తర్వాత రామచంద్రమూర్తి సంతోషించారు, దగ్గర కూర్చోపెట్టుకున్నారు. శరణాగతికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు మీరు చూడాలి. రాముడు అన్నాడు, రావణుడి బలం ఏమిటో చెప్పు అన్నాడు. రావణాసురుడి బలం ఏమిటో, కుంభకర్ణుడికి ఎంత బలం ఉందో, మహోదర మహోపార్శ్వలన్న వాళ్ళు ఎలా ఉంటారో, ఇంద్రజిత్తు యొక్క శక్తి ఏమిటో, ఆ కాంచన లంక ఎలా నిర్మింపబడిందో, ఎంత శత్రుదుర్భేద్యమో అన్ని విషయాల్ని విభీషణుడు చెప్పారు. చెప్పిన తరువాత రాముడు అన్నారు, అహం హత్వా దశగ్రీవం సప్రహస్తం సబాంధవం రాజాంతం త్వాకరిష్యామి సత్యమే తద్బ్రవీతిమితే. విభీషణ బెంగపెట్టుకోకు, ప్రహస్తుడితో బంధువులతో ససైన్యంగా రావణాసురుణ్ణి సంహరిస్తాను. నీకు లంకారాజ్యాన్ని దానం చేస్తాను. నిన్ను లంకారాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణ సంహారమైపోయేటంత వరకు కూడా నువ్వు ఆగక్కర్లేదు. ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తున్నాను అని రాక్షసానాం వధే సాహ్యం లంకాయాశ్చ ప్రదర్శనం కరిష్యామి యథాప్రాణం ప్రవేక్షామి చ వాహినీం ఇది బ్రువాణం రామస్తు పరిష్వజ్య విభీషణం అప్రవీల్ లక్ష్మణం ప్రీత సముద్రాజ్జలమానయ. మహానుభావ, మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెప్తే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటే యుద్ధం చేస్తాను. నీకు ఎప్పుడైనా సలహా కావలసి వస్తే నన్ను అడిగితే నేను చెప్పగలిగినటువంటి సలహా చెప్తాను. అందుచేత రామా మీకు శరణాగతి చేస్తున్నానని వేరొక్క మాట నమస్కారం చేశారు. చేయగానే రాముడు అన్నారు, వెళ్లి వెంటనే సముద్ర జలాల్ని పట్టరా లక్ష్మణ, ఈయనకి అభిషేకం చేసి లంకారాజ్యానికి రాజుగా ప్రకటించేస్తున్నానన్నారు. రావణ వధ వరకు కూడా చూడలేదు అసలు. రావణుణ్ణి వధించడం తృణప్రాయం, సంహరించి తీరుతాను. ఇది ఈశ్వర శక్తి అంటే. మనకి ప్రతిబంధకమైన వాటిని శరణాగతి చేస్తే ఈశ్వరుడు అలా తీసేయగలడు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట చెప్తుంటారు, జ్ఞాన మార్గంలో మనస్సుని వెనక్కి తిప్పి నయితి 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 నేతి 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 అంటూ ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అంటూ వెనక్కి వెళ్లి ఆత్మదర్శనం చెయ్యగలిగినటువంటి వాడైతే వాడు సమర్థుడు, అయితే అదృష్టవంతుడే. అలా చెయ్యలేనప్పుడు, ఇంద్రియ పటాటోపములకు తాను తట్టుకోలేనప్పుడు శరణాగతి చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కూడా ఈశ్వరానుగ్రహమే, ఈశ్వర దర్శనమే. అందుకే ఏ ఇంద్రియాలతో మనం పోరాడలేకపోతున్నామో, ఏ రావణాసురుడు ఏ రాక్షసులు తన మాట వినలేదో వాళ్ళని వదిలిపెట్టి వచ్చి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. ఏ ఇంద్రియ పటాటోపాన్ని మనం పడలేకపోతున్నామో, ఏ ఇంద్రియాలు విషయాల్లోకి లాగేస్తున్నాయో, మహాప్రభో నేను వాటి గోల పడలేకపోతున్నాను, మీరే రక్షించండి అని వెళ్లి స్వామి పాదములు పట్టుకుని నమస్కారం చెయ్యడం కూడా శరణాగతి. అందుకే శరణాగతి కూడా అటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. శరణాగతి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, నేను ఈ మధ్య కాలంలో చూసిన ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నేను చూసి నిజంగా ఈశ్వర శక్తి అంటే ఇది కదా అని ఆశ్చర్యపోయాను. ఈ మధ్య కాలంలో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నేను ఆ చేబ్రోలు పక్కన ఉన్నటువంటి మల్లవర దేవస్థానానికి వెళ్ళాను. ఆ మల్లవర దేవస్థానం నందు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి గౌరవాలు ఉన్నాయి. అక్కడికి వెడితే, ఇక్కడే ఉన్నారేమో సభలో రావు గారని వారు ఆ రోజున భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మహానుభావుడు నాగేశ్వరరావు గారు ట్రస్ట్ చైర్మన్ ఏదో పదవి కూడా ఉంది, వారు సేవ చేస్తూ ఉంటారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది ప్రత్యక్ష దర్శనం. ఇంతలా ఉప్పాం రోజు ఎదురుగుండా కోనోట్లోకి వెళ్లి స్నానం చేసి మళ్లీ వచ్చి అక్కడ మారేడు దళాల్లో పడుకుని గణపతి పాదాల దగ్గర పడుకుని మళ్లీ లేచి శివలింగాన్ని చుట్టుకుని పడుకుంటుంది. బిడ్డలు లేని వారు ఎందరో వెళ్లి ఆ స్వామికి నమస్కారం చేస్తే బిడ్డలు పుట్టిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టుకున్నటువంటి దంపతులు ఉన్నారు. అందుకని ఆ పాము దగ్గరికి తీసుకెళ్తే పళ్ళెల్లో పాదుకలతో పాటు ఆ పాము వచ్చేది. చిత్రం ఏంటంటే, పసిపిల్లల తల మీద బుస్సు కొట్టకుండా అది తన శిరస్సు నుంచేది.
ఆలయం అరుగు మీద కూర్చుని కచేరీ చేసినా ఉపన్యాసం చెప్పినా దానికి ప్రీతి కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి మెళ్ళలో మాలగా తనంత తాను అలంకారంగా పడేది. ఇప్పటికీ ఆ దేవస్థానంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పిల్లలు ఎన్ని సంవత్సరాలైపోయినా వివాహం అయిన తర్వాత పుట్టనటువంటి దంపతులు ఇంకా పిల్లలు పుట్టడం, అక్కడ నాకు వారు చెప్పినటువంటి విషయం, మీకు పిల్లలు పుట్టడం అనుమానమే అని డాక్టర్లు కూడా చెప్పినటువంటి దంపతులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు గుడి వెనకాతల షామియానా వేస్తారు. వేస్తే వెళ్ళి అక్కడ బోర్లా పడుకుంటారు కొంతసేపు. వాళ్ళకి కునుకు పట్టే వరకు చూస్తారు, కార్యకర్తలు అక్కడ ఉంటారు. వారు కొంతసేపు పడుకున్నాక కునుకు పట్టాక వారిని లేపి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ వేరొక బ్యాచ్ వెళ్ళి పడుకుంటుంటారు ఆడవాళ్ళు. మాతృత్వం కోసం స్త్రీ ఎంత అలమతిస్తుందో చూడాలంటే మీరు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చూడాలి. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? పిల్లలు పుట్టరు అని చెప్పిన దంపతులు గత సంవత్సరం అలా పడుకున్న వారు ఈ సంవత్సరం బిడ్డనెత్తుకుని వచ్చి స్వామి పాదాలు వినబడేస్తుంటారు. అక్కడ తులాభారం వేస్తుంటారు. ఎంతమంది పసిపిల్లల్ని ఎంతమంది తల్లుల్లో చూశాను నేను. శరణాగతి ఫలితాన్ని ఇవ్వలేదా? బిడ్డల్ని ఇవ్వలేదా? పుట్టుగొడ్డాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటారు అన్నమాచార్యుల వారు. ఎవరిని వేడుకోవాలో వాణ్ణి వేడుకోవాలి, ఎవరికి శరణాగతి చెయ్యాలో వాడికి శరణాగతి చెయ్యాలి. అందుకని శరణాగతి అనేటటువంటిది అంతటి ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇక్కడికి వస్తుండేది ఉపన్యాసానికి. ఆ పాప వివాహం జరగాలంటే మా మిత్రుడే కనుక మేము మా గోపి గారు మల్లవరం వెళ్ళవయా ఒక్కసారంటే మల్లవరం దేవస్థానానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసి ఇంటికి వచ్చాడు. ఆయనే చెప్పాడు మాకు ఫోన్ చేసి, తెల్లవారుజామున 5 అయ్యేటప్పటికి ఎవరో ఇంటికి వచ్చారు, మా మగ పెళ్లివారు మీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారని వెంటపడి 48 గంటల్లో పెళ్లి నిశ్చయం అయిపోయి. చెయ్యవలసిన రీతిలో శరణాగతి చేశాడు. పూనికతో వెళ్ళి ఉన్నాడు స్వామి ఇక్కడ అన్న నమ్మకంతో చేశాడు. సజ్జఫలితం కనబడిపోయిందంతే. ఇక్కడ ఉందేమో కూడా పిల్ల ఈ సభలో. అందుకని భగవంతుడు శరణాగతికి వెంటనే పలుకుతాడు. ఎటువంటిది శరణాగతి అంటే? మీరు భగవంతుడి దగ్గరికి దేవాలయంలోకి కూడా వెళ్ళక్కర్లేదు. ఎక్కడ ఉండండి మీరు, ఇక్కడ హృదయంతో శరణాగతి చేస్తే చాలు. ఎక్కడి నుంచి చేశాడు గజేంద్రుడు? లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావు తప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటే అల్ల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విప్పల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియ్యి. ఆ రోజు పరిగెత్తుకుని రాలా? శరణాగతికి ఉన్నటువంటి గొప్పతనం అది. విభీషణ శరణాగతి మనకి ఇంత మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తుంది. అందున మన అదృష్టం ఏమిటంటే, ఏ శరణాగతి నిజమైన లక్ష్మీ స్వరూపమో, ఏ శరణాగతి మనని కాపాడుతుందో, యోగక్షేమములే కదా లక్ష్మీ స్వరూపం అంటే. యోగము అంటే లేనిది కలిసి రావడం, క్షేమము అంటే ఉన్నది ఉండడం, ఈ రెండే కదా లక్ష్మి అంటే. అటువంటి లక్ష్మిని ఇయ్యగలిగినటువంటి శరణాగతి మార్గం అనుకోకుండా శుక్రవారం నాడు సాయంకాలం వచ్చింది యుద్ధకాండలో. అందుకని అంత పరమపావనమైనటువంటి ఆ శరణాగతి తదనంతరం రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఇక్కడే చేస్తున్నానని పట్టాభిషేకం చేసిన తరువాత అక్కడ నుంచి లంకాపట్టణం నుంచి రావణాసురుడు మాత్రం శార్దూలుడనేటటువంటి ఒక గూఢచారిని పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వానర బలాన్నంతటినీ చూసి తిరిగి వెళ్లి చెప్పాడు, అది వానర బలమా? సముద్రం పక్కన నిలబడిన మరొక సముద్రంలా ఉందాయా రావణ? నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు. అక్కడ ఉన్న వీరులు సామాన్యులు కారు. నా మాట విను, తీసుకువెళ్లి సీతమ్మ తల్లిని మళ్లీ రామచంద్రమూర్తి యొక్క పాదాబ్జముల యందు సమర్పించి కృతకృత్యుడవు కావయ్యా అన్నాడు. నేను మాత్రం ఇవ్వను అన్నాడు. అని శుకుడు అనబడేటటువంటి వేరొకడిని పిలిచాడు. నువ్వు పక్షి రూపంలో వెళ్ళు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, నేను చెప్పానని ఒక మాట చెప్పు. నువ్వు వానరుడివి, నేను రాక్షసుణ్ణి, నేను అపహరించింది నరకాంతని, నీకు నాకు మధ్యలో కలహం ఎందుకు? మీరు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఇవలి ఒడ్డుకి రాలేరు. ఒకవేళ రావడానికి ప్రయత్నించినా నా చేతిలో మీరు నిగ్రహాన్ని పొందుతారు. అందుకని ఎందుకు వచ్చిన ప్రయత్నం చేస్తారు? అనవసరంగా ఒక మానవకాంత కోసం వానరులు మరణించవలసిన అవసరం ఏమిటి? అందుకని మీరు తిరిగి వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుణ్ణి కుశలవడిగానని చెప్పు అని శుకుణ్ణి పంపించాడు. వాడు పక్షివేషం వేసుకుని వచ్చాడు.
వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. సుగ్రీవుణ్ణి ఉద్దేశించి ఇదే మాటలు చెప్పాడు. దుర్మార్గుడు, దురాత్ముడు రావణాసురుడు నిజంగా అంతశక్తి కలిగిన వాడైతే జటాయువును నిగ్రహించి రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో సీతమ్మ తల్లిని ఎందుకు అపహరించాడు? రాముని యొక్క కోదండ విద్యా పాండిత్యం ముందు నిలబడగలిగిన వాడు కాడు రావణుడు. రావణుడు నిహతుడై తీరుతాడు. వాడి యొక్క స్నేహము, వాడి యొక్క సందేశము నాకు అక్కర్లేదని చెప్పు అన్నారు. ఈలోగా గూఢచారిని విడిచిపెడతామా అని వానరులందరూ పైకి గిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. ఆయన రామా 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 అని ఏడుస్తున్నాడు. ఈ ఏడిచేటటువంటి సమయానికి ముందరే విభీషణుణ్ణి అడిగారు, ఏమి చేస్తే ఈ ఎదురుగుండా ఉన్న సముద్రం దారి ఇస్తుంది చెప్పవయ్యా విభీషణ అన్నారు. ఏవముక్తస్తు ధర్మజ్ఞ ప్రత్యుమాత విభీషణ సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి. శరణాగతి చేస్తే రాముడు సముద్రం మార్గం ఇస్తుందన్నాడు. శరణాగతిలో భేదాన్ని చూపిస్తారు. తనకి ఫలితం ఇచ్చింది కదా విభీషణుడికి, అందుకని ఇమీడియట్ గా అదే ప్రిస్క్రిప్షన్ ఆయన మళ్ళీ రాముడికి కూడా రాసేశాడు. ఎవరు తనకిచ్చాడో ఆయనకి ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేశాడు. అది విచిత్రం. డాక్టర్ గారు మనకి మందు రాస్తే డాక్టర్ గారు తుమ్మితే డాక్టర్ గారు మీరు నాకు రాసిన మందు బాగా పనిచేస్తోంది, అది వేసుకోండి మీరని టాబ్లెట్ తెచ్చి ఆయనకి ఇచ్చినట్టుంది. అందుకని మీరు శరణాగతి చెయ్యండి రామా, శరణాగతి చేస్తే సముద్రుడు మార్గం ఇస్తాడన్నారు. అనేటప్పటికీ మహానుభావుడు రామచంద్రమూర్తి సముద్రపుటొడ్డుకి చేరారు. చేరి జాతరూపమయైశ్చైవ భూషణైర్భూషితం పురా మణికాంచన కేయూర ముక్తా ప్రవరభూషణై భుజై పరమనారీణ అభిపృష్ట అనేకధా చందనాగరుభిశ్చైవ పురస్తాదధివాసితం బాలసూర్య ప్రతీకాశై చందనైరుపశోభితం శయనే చోత్తమాంగేన సీతాయా శోభితం పురా తక్షకస్యేన సంబోధం గంగాజల నిషేవితం సంయుగే యుగ సంకాసం శత్రూణాం శోకవర్ధనం సుహృదానందనం దీర్ఘం సాగరాంత వ్యపాశ్రయం అస్యతాచ పునశ్యవ్యం జాఘాత విగతత్వచం. అటువంటి బాహు చందనాగరుల చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, ఏ బాహువు కొన్ని కోట్ల గోవులను దానము చేసిందో అటువంటి బాహువు, ఒకనాడు ఈ బాహువునకు మణులతో కూడినటువంటి అలంకారములన్నీ కేయూరములు మొదలైనటువంటి కంకణములతో కూడినటువంటి బాహువు, అనేక మంది స్త్రీల చేత స్పృశింపబడిన బాహువు. అనేక మంది స్త్రీలంటే రామచంద్రమూర్తికి అనేక మంది భార్యలున్నారని కాదు, ఆయన యందు ప్రీతి ఉన్నటువంటి కౌసల్యాదుల వంటి తల్లుల చేత స్పృశింపబడినటువంటి బాహువు, ఒకనాడు సీతమ్మ తల్లి తలగడగా వాడుకున్నటువంటి బాహువు. అటువంటి బాహువు నిరలంకారముగా ఉంటే, కాయలు కాసిపోయి ఉంటే బాణముల యొక్క ప్రహారముల చేత అటువంటి చేతిని తలగడగా పెట్టుకుని గంగానదిలో పడుకున్నటువంటి తక్షకుడిలా ఇక్కడ నేను శరణాగతి చేస్తున్నాను, దర్భల మీద పడుకుంటున్నాను, ఈనాడు సముద్రుడైనా నాకు దారివ్వాలి, లేదా నా ప్రాణములన్నా నేను విడిచిపెట్టాలి అని శరణాగతి చేసి సముద్రపుటొడ్డున పడుకున్నారు. విభీషణుడు చెప్పినటువంటి మాటకి 3 రాత్రులు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం రాలేదు. రాకపోతే ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి పైకి లేచారు రామచంద్రమూర్తి. లక్ష్మణుణ్ణి పిలిచారు. లక్ష్మణ, చూశావా, లోకంలో పౌరుషం ఉన్నటువంటి వాడు పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకాని వాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. అందుకే ఇవాళ ఈ సముద్రాన్ని ఏం చెయ్యాలో అది చెయ్యాలనుకుంటున్నాను అని కోదండాన్ని తీసి ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేననుకుంటోంది. బ్రహ్మాస్త్రము చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్నటువంటి తిమింగలాల్ని, మొసళ్ళని, పావుల్ని, రాక్షసుల్ని అందరినీ నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బ్రతకకుండా చేసేస్తాను. బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడుతున్నాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరైపోతుంది, ధూళి ఎగురుతుంటుంది. అటువంటి భూమి మీద వానరులందరూ నడుచుకుంటూ దాటి వెళ్ళిపోయి లంకని చేరిపోతారు. చేతకాని వాడిని అనుకుంటున్నాడు ఈ సముద్రుడు. చూస్తాను ఈయన సంగతిని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశారు. చేసేటప్పటికే పర్వతాలన్నీ కదిలిపోయాయి. వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడిలోంచి కింద పడ్డాయి. ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి. 2 యోజనము దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. అటువైపుకి సముద్రం కొన్ని యోజనాల మేర వెనక్కి వెళ్ళిపోయింది. తన యొక్క చెలియలి కట్ట దాటి అవతల వైపు ఒడ్డునెక్కింది. ఇంత అలజడి జరుగుతుంటే లోపల నుంచి మహానుభావుడు సముద్రుడు ఒక్కసారి పైకొచ్చాడు. రక్తమాల్యాంబరధర పద్మపత్ర నిభీక్షణ సర్వపుష్పమయీం దివ్యాం శిరసాధారయం శ్రయం జాతరూపమయైశ్చైవ కపనీయ విభూషితై ఆత్మజానాంచ రత్నానాం భూషితో భూషణోత్తమై మండితశ్చైలో వివిధై హిమవానివ ఏకవాళీ మధ్యగతం తరణం పాతలం ప్రభం విపులా నోరసాభిభ్రత్ కౌస్తుభస్య సహోదరం అఘూర్ణిత తరంగౌషు కాళికా నిలసంకుల అని ఆ సముద్రుడు పైకొస్తే
ఆయన ఆ సముద్రంలో పుట్టినటువంటి అనేకమైనటువంటి బంగారములు రత్నములతో కూడినటువంటి ఒక పెద్ద హారాన్ని వేసుకున్నట్ట. శ్రీ మహావిష్ణువు ధరించేటటువంటి కౌస్తుభానికి తోడ పుట్టినటువంటి ఒక మణిని మెళ్ళో వేసుకున్నట్ట. తరంగ పంక్తులతో కూడినటువంటి పైకి కిందకి వెడుతున్నటువంటి తరంగ సదృశమైనటువంటి వస్త్రాన్ని ధరించట. పక్కన గంగా సింధు ప్రధానాన్ని రపగాభిసమావృత, గంగా సింధు మొదలైనటువంటి నదులన్నీ స్త్రీల యొక్క స్వరూపాన్ని పొంది ఆయన వెనకాతల వస్తున్నాయిట. మరి నదులకు నదములకు భర్త కదా సముద్రుడంటే. అటువంటి స్వరూపంతో ఒక్కసారి పైకి లేచాట, అంజలి ఘటించాట. రామానికి ఒక నమస్కారం, నేను చెప్పేటటువంటి మాట ఒక్కసారి విను. పృథివీ వాయురాకాశామాపో జ్యోతిశ్చ రాఘవ స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రిత. ఇక్కడ పంచభూతములు అని బ్రహ్మాండములో ఉన్నాయి. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు, వీటికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఈ పంచమహాభూతములు అతిక్రమించలేవు. నీటికి ఒక గుణం ఉంది. సముద్రం అంటే అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి. దిగినటువంటి వాడికి ఆధారం చిక్కకూడదు. అందులో ఏదైనా పడితే మునిగిపోవాలి. వ్యాకులితమైనటువంటి తరంగములతో కొడుతూ ఉండాలి. అలా ఉండకపోతే దాన్ని అగాధమైన సముద్రం అని అనరు. అందుచేత రామ, ఈ సముద్రాన్ని ఎండింప చెయ్యడం, సముద్రాన్ని మధ్యలోంచి మార్గం ఇవ్వడం నాకు వీలుపడేటటువంటి విషయం కాదు. అయినా నేను ఒక్క మార్గం చెప్తాను. నువ్వు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించావు, దాన్ని నా మీద విడిచిపెట్టకు. సముద్రములు ఉంటేనే భూమి అంతటా కూడా పంచభూతములు సమానముగా ఉంటాయి. అందుచేత నువ్వు ఒక పని చెయ్యి. నీ దగ్గర ఉండేటటువంటి వానరులలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహానుభావుడు. ఆయన ఎవరు అంటే నలుడు, విశ్వకర్మ యొక్క కుమారుడు. మందర పర్వతం మీద ఉన్నటువంటి విశ్వకర్మ యొక్క తల్లిని అనుగ్రహిస్తే విశ్వకర్మ యొక్క తేజస్సుగా ఈయన జన్మించాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములన్నీ నిర్మిస్తూ ఉంటాడు. అటువంటి వాని యొక్క తేజస్సు కనుక ఈ నలుడికి కూడా సేతువు నిర్మాణం చెయ్యడం వచ్చు. అందుకని వానరులు తెచ్చి పడేసినటువంటి చెట్లు మొదలైనవి ఎక్కువ లోతు లేకుండా నేను చేస్తాను. అందులోకి ఇవి వచ్చి పడతాయి. పడిన వాటిని నా తరంగముల చేత అటు ఇటు చిమ్మకుండా నిలబడేటట్టు చేస్తాను. తేలికగా సేతువు యొక్క నిర్మాణం చెయ్యొచ్చు. నాలో ఉన్నటువంటి ఏ క్రూర మృగాల వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకు భీతి లేకుండా నేను కాపాడతాను. అందుచేత రామ, సేతు నిర్మాణాన్ని ప్రారంభించండి అన్నారు. అనగానే నలుడు పరిగెత్తుకొచ్చాడు. వచ్చి నాకు ఇప్పుడు స్ఫురణలోకి వచ్చింది, ఈయన చెప్పిన మాట యథార్థమే, అందుచేత నేను సేతు నిర్మాణం చెయ్యగలను, ప్రారంభం చేస్తానన్నాడు. అన్న తర్వాత మహానుభావుడు సముద్రుడు ఒక మాట అడిగాడు. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. ఆ ద్రుమకుల్యం దగ్గర ఆ ఉత్తర తీరంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని, నా నీటిని ఆభీరులు, దాస్యులు అనేటటువంటి దస్యువులు అనబడేటటువంటి వారు ఆ నీటిని తాగేస్తూ ఉంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తూ ఉంటారు. ఎక్కువ పెట్టినటువంటి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడంకుండా ఉండడం వీలు కాదు. అందుచేత రామా, నువ్వు ఇక్కడ నిలబడి అక్కడికి ప్రయోగించా బ్రహ్మాస్త్రాన్ని, ఇది వెళ్ళి అక్కడ పడుతుందన్నారు. అంటే ఇక్కడ నిలబడి అక్కడికి అభిమంత్రించాడు రామచంద్రమూర్తి. కనపడదేరుండా, కానీ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది ఆ ఉత్తర తీరానికి. వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి ఆ అభీరులు, దస్యువులు మీద పడింది. పడితే వారందరూ మరణించారు. మరణించిన తరువాత ఈ బాణం వెళ్లి భూమిలోకి వెళ్లి పెకలించింది. అక్కడి నుంచి గంగ పుట్టింది. రామచంద్రమూర్తి ఇక్కడ నిలబడి వరం ఇచ్చారు. అక్కడ మంచి మందాకినీ జలాల లాంటి తీయటి జలాలు ప్రవహిస్తాయి. ఇంకా అక్కడ గోసంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు. విశేషంగా అక్కడ మధువు, తేనె, చెట్లు, పళ్ళు, గోవులు, పెరుగు, నెయ్యి మొదలైనవన్నీ లభిస్తాయి. సస్యశ్యామలమవుతుందని వరం ఇచ్చారు. అందుచేత ఆ ద్రుమకుల్యము ఒకనాడు ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలం అయిపోయింది. ఇందాక రాముడన్న మాట యథార్థం కాదా? ఇచ్చన్, నేనే కాని సంకల్పం చేస్తే ఎవరినైనా సంహరించగలనన్నాడు. ఇక్కడ నిలబడి కనపడని వేరొక ద్రుమకుల్యంలో ఉన్న రాక్షసుల మీద బాణ ప్రయోగం చేసిన రామచంద్రమూర్తి సంకల్పం చేస్తే దిక్కుమాలిన రావణాసురుడిని చంపడం పెద్ద లెక్క ఆయనకి. ఇది వాడు తెలుసుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క రక్షణ అంటే మారుతాడేమో 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 అని అంత అవకాశం ఇచ్చారు. వెంటనే వానరులందరూ ఇహ సంతోషపడిపోయారు. అంతే, పరిగెత్తారు. కనపడ్డ పర్వతమల్లా ఎక్కేశారు, కొండల్లా ఎక్కేశారు, చర్యల్లోకి వెళ్ళిపోయారు, గుహల్లోకి వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద శిలలు పెకలించేశారు, మోసుకొచ్చేశారు. ఎవరి నోట విన్నా ఒకటే మాట, జై సీతారామ ప్రభుకి జై అంటున్నారు. తీసుకొస్తున్నారు, అవన్నీ బారేస్తున్నారు. అందులో సాల వృక్షాలు, అశ్వకర్ణ వృక్షాలు, ధవ వృక్షాలు, కుటర వృక్షాలు, అర్జున వృక్షాలు, తాళ వృక్షాలు, తిలక వృక్షాలు, ఏడాకులు, అరటి చెట్లు, కర్ణికార వృక్షాలు, చూత వృక్షాలు, అశోక వృక్షాలు అన్ని తీసుకొచ్చి పారేశారు. వాళ్ళు ఎంత సంతోషంగా కట్టేశారంటే ఒకటో రోజున 14 యోజనాల సేతువు కట్టారు. 2, 3, 4, 5 ఈ రోజుల్లో 20, 21, 22, 23 కట్టారు.
5 రోజుల్లో 100 యోజనముల సేతువుని పూర్తి చేశారు. ఇటువైపు నుంచి అటువైపుకి సేతువు పడిపోయింది. పడిపోగానే ఈ వానరులు అందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి వెళ్ళాలి. రామచంద్రమూర్తి అన్నారు, మీ అందరూ బయలుదేరి ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలి వైపుకి రండి అన్నారు. అనగానే వీళ్ళు ప్రయాణం మొదలెట్టారు. ఈ వానరులు ఏం సరిగ్గా వెడతారా? సేతువు మీద వెళ్ళండి అంటే సేతువు మీద నడవడం మానేసి ఆ ఒడ్డు మీద కొంతమంది చూడండి, అక్కడ ఓ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద అక్కడ నిలబడ్డానికి కాదు, అది ఎవరు పడిపోకుండా అడ్డు కడితే దాని మీద ఎక్కి నడుస్తాడు ఒక్కొక్కడు. దాని మీద ఎక్కి నడవడం ఎందుకు? అదో సంతోషం, అదో కోతి బుద్ధి అనమాట. వీళ్ళు అంచుల మీద నడిచేవారు, సముద్రంలో దూకేవారు, మళ్ళీ దీని మీద